పాత నిబంధనలో చాలా ప్రవచనాలు మనకు తెలుసు. యెషయా కావచ్చు, ఇర్మియా కావచ్చు, ఎహెజ్కేల్ కావచ్చు, జకరియా కావచ్చు, మైనర్ ప్రాఫిట్స్. వారందరూ చాలా విషయాలు ప్రభు గురించి ప్రవచించారు. అవి రెండు రకాల ప్రవచనాలు. ఒకటి యేసుక్రీస్తు ప్రభు యొక్క మొదటి రాకడ గురించిన ప్రవచనాలు, రెండోదిగా రెండవ రాకడ గురించిన ప్రవచనాలు. మొదటి రాకడలో ఆయన గొర్రెపిల్లగా వస్తాడు. ఆయన మనందరి కొరకు తన మూలమైన రక్తాన్ని కార్చడానికి వస్తారు. ఆయన వదకు తేబడిన గొర్రెపిల్ల వలె ఆయన ఉంటాడు. ఆయన మౌనంగా ఉంటాడు. మొదటి రాకడలో ఆయన రాజులకు రాజుగా, ప్రభుడుగా ఆయన రాలేదు. కానీ మన హృదయాల్లో మనల్ని ఏలేటువంటి రాజుగా ఈ లోకానికి వస్తాడని అనేక మంది ప్రవక్తలు ప్రవచిస్తూ వచ్చారు. ఆ తర్వాత రెండవ రాకడ గురించిన ప్రవచనాలు కూడా పాత నిబంధన కాలంలో ప్రవక్తలు ప్రవచిస్తూ వచ్చారు. సో ఆ యొక్క లేఖనాలను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. వారు అనుకున్నారు రెండవ రాకడలో యేసుక్రీస్తు ప్రభు వారు రాజులకు రాజుగా, ప్రభుడుగా వస్తాడు. వెయ్యేండ్ల పరిపాలన, మిలీనియంలో ఆయన పరిపాలన చేస్తాడు. సమగ్రమైనటువంటి పరిపాలన ఆయన అందిస్తాను రాయబడితే చాలామంది యూదులు అనుకున్నారు అవి నెరవేర్చబడలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన రాజుగా రావట్లేదే, యేసుక్రీస్తు ప్రభు వారు పరిపాలకుడుగా రావట్లేదే, ఆయన మరణించబోతున్నాడని భావించి ఏ ప్రజలైతే హోసన్నా జయమన్నారో ఆ ప్రజలే క్రూసిఫై హిమ్, ఆయన సిలువేయడి అన్నారు. అంటే ఏసై నువ్వు ఏసైని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు.